హలో స్టూడెంట్స్, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ లో టేబుల్స్ అనేటువంటిది మనం నేర్చుకుంటా ఉన్నాం. టేబుల్స్ నుంచి ఎట్లా డేటా ఇంటర్ప్రిట్ చేయాలి అనేటువంటిది మనము చెప్పే ప్రయత్నం చేశాము. అందులో ఇంకొక మోడల్ ప్రాబ్లం తీసుకుందాము టేబుల్స్లోనే. మరి అదేంటంటే నంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ ఇన్ ఏ కాలేజ్ అని చెప్తున్నాడు. సో నంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ ఇన్ ఏ కాలేజ్ అనేటువంటి దానికి ఒకటే ఉదాహరణ తీసుకొని ఒక లెక్క చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కనబడుతుంది క్లియర్గా, దిస్ ఇస్ ఏ ప్రాబ్లమ్ ఆన్ టేబుల్. ఏమి ఇచ్చాడు? కాలంలో ఇయర్ ఇచ్చాడు, బాయ్స్ ఇచ్చాడు, గర్ల్స్ ఇచ్చాడు. వాటి ఇయర్ వైజ్ 2015కి ఎంతమంది ఉన్నారు, బాయ్స్ గర్ల్స్ 16కి ఎంత, 2017కి ఈ విధంగా ఉన్నారు అనేటువంటిది ఒక లెక్క రూపంలో వాడు ఇచ్చాడు అనమాట మనకు. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే ఆ లెక్కని జాగ్రత్తగా స్టడీ చేసేసి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనం టైటిల్ అర్థం చేసుకున్నాము. మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాము. బాయ్స్ ఎక్కడ మ్యాక్సిమంగా ఉన్నారంటే 2018లో 45తో హయ్యెస్ట్ మ్యాక్సిమంగా ఉన్నారు. అలానే గర్ల్స్ అనేటువంటి వాళ్ళు 2017లో 45తో మ్యాక్సిమంగా ఉన్నారు. మినిమం ఎక్కడ ఉన్నారు? బాయ్స్ అనేటువంటి వాళ్ళు ఏ ఇయర్లో ఉన్నారంటే 2019లో 20తో మినిమంగా ఉన్నారు. గర్ల్స్ అనేటువంటి వాళ్ళు 2018లో 20తో మినిమంగా ఉన్నారనమాట. ఈ విధంగా మొట్టమొదట టేబుల్ టైటిల్స్ చూసుకున్నాం. అలానే ఏమి ఇచ్చాడు, మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఏమేమి ఇచ్చాడు అనేటువంటిది ఒకసారి చూసుకున్నాం. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయవలసినటువంటిది. ఏదైనా గ్రాఫ్ కానీ టేబుల్ కానీ ఇస్తే ఏమి ఇచ్చాడు అనేటువంటిది ఒకసారి అవగాహన తెచ్చుకోవాలి. తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ చూద్దాము. ప్రాబ్లం ఏమేమి ఇచ్చాడు, ఇదిగోండి ఇన్ని రకాలైనటువంటి 6 రకాలైనటువంటి క్వశ్చన్లు దీని మీద వేసాడు అనమాట. మరి ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి అని అంటే మనం ఖచ్చితంగా మనం ఆ సూత్రాలు అనేటువంటిది అంతకుముందు చెప్పుకున్నాము. ఆ సూత్రాలు అనేటువంటిది మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వీటి మీద ఎటువంటి లెక్క ఇచ్చినా కూడా చేయొచ్చు అని కూడా చెప్పుకున్నాం. సో ఇన్ విచ్ ఇయర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్. ఫస్ట్ లెక్క. సో ఎన్రోల్మెంట్ ఏ కాలేజ్ అప్పుడు ఏ సంవత్సరంలో వాళ్ళ యొక్క సంఖ్య, బాయ్స్ గర్ల్స్ యొక్క సంఖ్య సమానంగా ఉందో కనుక్కోండి అని అంటున్నాడు అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ ఎన్రోల్మెంట్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్. బాయ్స్కి గర్ల్స్కి మధ్య రేషియో ఎంత ఉందో కనుక్కోండి అంటున్నాడు. టోటల్ రేషియో, టోటల్ అనమాట. టోటల్ చేసి బాయ్స్కు గర్ల్స్ మొత్తం టోటల్ చేసేసి వాటి మధ్య రేషియో కనుక్కోండి అంటున్నాడు. మూడవది, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ టోటల్ ఎన్రోల్మెంట్ ఇన్ 5 years. టోటల్ ఎన్రోల్మెంట్ 5 సంవత్సరాలకు కలిపి టోటల్ ఎన్రోల్మెంట్ ఎంతో కనుక్కోండి అని అంటున్నాడు అనమాట. అలానే ఫైండ్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ ఎన్రోల్మెంట్ ఇన్ 2015 టు ద బాయ్స్ ఎన్రోల్మెంట్ ఇన్ 2018. 2015లో గర్ల్స్ ఎన్రోల్మెంట్కి అలానే 2018లో బాయ్స్ ఎన్రోల్మెంట్కి కనుక్కొని వాటి మధ్య రేషియో వేయండి, నిష్పత్తి వేయండి అని అంటున్నాడు అనమాట. అలానే ఫైండ్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఫర్ విచ్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ గర్ల్స్ వాజ్ హయ్యర్ దాన్ ద యావరేజ్ ఎన్రోల్మెంట్ ఇన్ ద ఇయర్. సో ఇక్కడ ఎన్నిసార్లు అమ్మాయిల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది ఎన్రోల్మెంట్ బాయ్స్తో కంపేర్ చేస్తే ఆ నంబర్ని ఇవ్వండి అని అంటున్నాడు అనమాట. ఎన్నిసార్లు, ఒకసారి ఎక్కువగా ఉంది అమ్మాయిల సంఖ్య బాయ్స్తో చూసినప్పుడు, 2 సార్లు ఎక్కువగా ఉంది అనేటువంటిది ఇవ్వమంటున్నాడు అనమాట. 6వ లెక్కలో వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద యావరేజ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ 2016 ఈజ్ ద యావరేజ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ఇయర్ 2018. సో యావరేజ్ ఎన్రోల్మెంట్ 2016 యొక్క యావరేజ్ ఎన్రోల్మెంట్ కనుక్కోండి, 2019 యొక్క యావరేజ్ ఎన్రోల్మెంట్ కనుక్కోండి, ఆ రెండింటి మధ్య పర్సంటేజ్ కనుక్కోండి అని అంటున్నాడు అనమాట. సో ఇది మనకు వాడిచ్చినటువంటి క్వశ్చన్. ఈ టేబుల్ నుంచి ఆన్సర్ చేయమంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం అధ్యయనం చేసాము ఆ టేబుల్ని, తర్వాత క్వశ్చన్లను కూడా ఒకసారి చదువుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క లెక్కని మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ది, ఇన్ విచ్ ఇయర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్. ఏ సంవత్సరంలో ఆ టేబుల్ నుంచి మనకు బాయ్స్ గర్ల్స్ యొక్క సంఖ్య సమానంగా ఉంది అని అంటే మీరు ఇక్కడ కనుక గమనించినట్టయితే 2016లో చూడండి, ఇక్కడ ఏముందో ఇక్కడ చూడండి, 40, ఇక్కడ 25 వేరువేరుగా ఉన్నాయి, 30 ఇక్కడ సమానంగా ఉన్నాయి బాయ్స్. 2017లో చూస్తే 30, 45, 20, 30 వేరువేరుగా ఉన్నాయి. ఒక్క 2016లోనే బాయ్స్ గర్ల్స్ యొక్క సంఖ్య సమానంగా ఉందన్నమాట. కాబట్టి మన ఆన్సర్ 2016 అని పెట్టాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ ఎన్రోల్మెంట్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్. టోటల్ ఎన్రోల్మెంట్ బాయ్స్కి గర్ల్స్కి కనుక్కొని వాటి మధ్య రేషియో నిష్పత్తి ఏంటి అన్నాడు. నిష్పత్తి వేసేటప్పుడు లవహారాలు ఉంటాయి అని తెలుసు కదా, న్యూమరేటర్ డినామినేటర్. న్యూమరేటర్లో ఏముండాలి, డినామినేటర్లో ఏముండాలి అంటే వాడు ఇచ్చిన పద్ధతిలో వరుసలోనే ఉండాలి. బాయ్స్ పైన ఉండాలి, గర్ల్స్ కింద ఉండాలన్నమాట. ఇక్కడ వాడు ఇచ్చింది బాయ్స్ టు గర్ల్స్ అని అన్నాడు కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. సో బాయ్స్ టోటల్ వేసాము, గర్ల్స్ టోటల్. బాయ్స్ టోటల్ ఏమో మొత్తం బాయ్స్ యొక్క మొత్తం టోటల్ చేస్తాము, గర్ల్స్ యొక్క మొత్తం టోటల్ చేస్తాము, బై వేస్తాము, వేస్తే 1.1 వచ్చిందనమాట. ఇది నిష్పత్తి విలువ. నెక్స్ట్
వాట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ టోటల్ ఎన్రోల్మెంట్ ఇన్ 5 years? టోటల్ ఎన్రోల్మెంట్ 5 yearsలో ఎంత ఉందో కనుక్కోండి అని అంటున్నాడు, యావరేజ్ సగటు. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై కౌంట్, మనందరికీ తెలిసిందే నెంబర్ అనమాట, సమ్ బై నంబర్. సో మొత్తము బై కౌంట్. సో బాయ్స్ మొత్తము వేసాము, మనకు తెలుసు 165 వచ్చింది. గర్ల్స్ యొక్క మొత్తము చేసాము 150 వచ్చింది, డివైడెడ్ బై కౌంట్ 10. సో బాయ్స్కు ఒక 5, గర్ల్స్కి ఒక 5 కలిపి 10, మొత్తం 31.5 అనేటువంటిది దాని యొక్క యావరేజ్ అవుతుంది అనమాట, స్టూడెంట్స్ యొక్క యావరేజ్. రైట్. ఈ విధంగా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ అర్థం చేసుకుంటే లెక్క చేయటం తేలికే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా అయిపోలేదండి, నెక్స్ట్ ఉంది మనకు ప్రాబ్లం. నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఫైండ్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ ఎన్రోల్మెంట్ ఇన్ 2015 టు ద బాయ్స్ ఎన్రోల్మెంట్ ఇన్ 2018. సో 2015లో గర్ల్స్ ఎన్రోల్మెంట్కి 2018లో బాయ్స్ ఎన్రోల్మెంట్కి మధ్య నిష్పత్తి కనుక్కోండి, రేషియో కనుక్కోండి అని అన్నాడు. ఇక్కడ ఏది మొదటి ఇచ్చాడు? 2015 అమ్మాయిలది ఇచ్చాడు గర్ల్స్కి, డివైడెడ్ బై కింద ఏముండాలి? బాయ్స్ ఎన్రోల్మెంట్ ఇన్ 2018. సో లవంలో 2015 ఉంటాయి గర్ల్స్ది, 2018 బాయ్స్ది 2000 హారంలో ఉండాలన్నమాట. ఇది జాగ్రత్తగా గమనించాలి, వాడు ఇచ్చినటువంటి ఆర్డర్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో దేర్ ఫోర్ గర్ల్స్ ఇన్ 2015 తీసుకున్నట్టయితే 25. సో 25 వేసుకున్నాం. బై బాయ్స్ ఇన్ 2018లో బాయ్స్ 45. సో 25/45 అంటే 0.625 వచ్చింది కొట్టివేతలు వేస్తే. ఇది దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5th, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫర్ విచ్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ గర్ల్స్ వాజ్ హయ్యర్ దాన్ ద యావరేజ్ ఎన్రోల్మెంట్ ఇన్ ద ఇయర్. సో ఇక్కడ వాడు ఏమని అంటున్నాడంటే ఎక్కడ యావరేజ్ ఎన్రోల్మెంట్ అనేటువంటిది గర్ల్స్ది యావరేజ్ కన్నా ఎక్కువగా ఉందో కనుక్కోండి అని అంటున్నాడు అనమాట. మామూలు యావరేజ్ ఎంత ఉంది మనకు చూసినట్టయితే అంతకుముందు చేసాం కదా, 31.5 ఉంది. 31.5 కన్నా అమ్మాయిల యావరేజ్ ఎక్కువగా ఉంది ఎక్కడ ఉంది అని అంటే చూడగానే చెప్పేయచ్చు మనము, అమ్మాయిల యావరేజ్ ఎక్కడ ఎక్కువగా ఉంది. ఇది 25 అండి, 31.5 కన్నా తక్కువ. 30 ఇది మళ్ళీ తక్కువ, 45 ఎక్కువ, కాబట్టి ఇది 20 తక్కువ, 30 ఇది తక్కువ. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఒకే ఒకసారి మనకు 2017లోనే యావరేజ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ హయ్యర్ దాన్ ద హోల్ యావరేజ్ ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద యావరేజ్ ఎన్రోల్మెంట్ ఇన్ 2016 ఈజ్ ద యావరేజ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ఇయర్ 2019. సో పర్సంటేజ్ రూపంలో చెప్పండి అని అంటున్నాడు అనమాట. సో పర్సంటేజ్ రూపంలో చెప్పాలి అని అంటే మనం ఏం చెప్పుకున్నాం, 2 వాల్యూస్ ఇస్తే పర్సంటేజ్లో కనుక్కోండి అంటే దేని దృష్ట్యా కనుక్కోమన్నాడు? సెకండ్ వాల్యూ కనుక్కోమంటే సెకండ్ వాల్యూ పైన ఉంటుంది, ఫస్ట్ వాల్యూ కింద ఉంటుంది, ఇంటూ న్యూమరేటర్లో 100 ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ 2016 వాల్యూస్ వేసేస్తాము. సో 30 + 30, 2016లో 30 + 30 డివైడెడ్ బై 2019లో యావరేజ్ ఎన్రోల్మెంట్ 29 + 30, 2019లో 20 2019 కదా, 20 + 30 ఉండాలి. అది ఆ వాల్యూ ఇంటూ 100 వేస్తే మనకు కావాల్సినటువంటి వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో ఇచ్చినటువంటి లెక్కని మనం జాగ్రత్తగా ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టయితే టేబుల్ నుంచి మనకు కావాల్సినటువంటి వాల్యూస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి సూత్రాలు అనేటువంటివి జాగ్రత్తగా ఉండాలి. రేషియో అంటే ఏంటి, పర్సంటేజ్ అంటే ఎట్లా కట్టాలి, ఇక్కడ ఇంక్రీజ్ వాల్యూ ఎట్లా కట్టాలి, ఇంక్రీజ్ పర్సంటేజ్ ఎట్లా కట్టాలి, ఇవన్నీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే ఎటువంటి లెక్క ఇచ్చినా కూడా తేలిగ్గా చదువుకోవచ్చు. కాబట్టి ఆ సూత్రాలు అనేటువంటివి అన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో ఇటువంటివి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ అనేటువంటిది టేబుల్స్ మీద వస్తుందన్నమాట. థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త టాపిక్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.